మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఖర్చు లేకపోయినా కూడా వారి ప్రోగ్రామ్స్ మా బ్లడ్ లో అది ఉంది కాబట్టి ఎక్కడెక్కడ మనోళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అని మేము చూసుకుంటా ఉండి అక్కగారిని ఎక్కడెక్కడ చూస్తా ఉంటారు. ఎక్కడైనా కూడా ఆ పాట పడుతుంది, అక్క ఇక్కడికి వచ్చి పాట పడుతుంది, అక్క ఇక్కడికి వస్తుంది, ఈ ఉద్యమం ఇక్కడ కూడా చనిపోయారు, అక్కడికి వచ్చి కంపల్సరీ ఉంటది అక్క అని నేను కంపల్సరీ చూస్తా ఉంటాను. తనతో పాటు అలాగే తన పాటలతోటి అందరినీ ఉత్తేజపరుస్తూ అలాగే ఉద్యమాల వైపు ఇంకా ఉద్యమాలు ఉన్నాయి, ఇంకా ఉద్యమాలు చేయాలి అని తన పాటలతోటి ఇంకా ముందు తీసుకెళ్తున్నటువంటి మన విమలక్క గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను మా నాన్నగారితో అలాగే దేవన్న గారితో ఎక్కువ ప్రయాణం మేము చేయకపోయినా కూడా మేము ఎన్నోసార్లు మేము వాళ్ళ ఉద్యమాల్లో ఉన్నారు, మేము చూసింది చాలా తక్కువ సార్లు వాళ్ళని 10-15 సార్లు చూసింటాం అంతే వాళ్ళ ముఖాలు. ఎప్పుడైనా కూడా మేము అడిగి పోయినప్పుడు మా నాన్న అంటే నా మాటలు ఏమైనా ఉన్నాయో రికార్డు చేసుకుంటా వినేవాడంట. అంటే మేము కూడా ఎప్పుడైనా బయటికి పోతే నేను హైదరాబాద్కో దీనికో పోయినప్పుడు పని మీద పోయినప్పుడు నా బిడ్డ ఏం చేస్తాను, నా భార్య ఏం చేస్తాను ఇంటికాడ, పాపం వాళ్ళు ఏం చేస్తారు, మా పాప అయితే నాన్న ఎప్పుడు వస్తావు అంటే నాకు బాగా అనిపిస్తుంది, అరే మా పాప బాగా మిస్ అయిపోతుంది అన్న భావన కలుగుతూ ఉంటది. అలాంటిది మేము రేపు ఉద్యమాల్లో చనిపోతాము, మేము ఉద్యమాల్లో ఇక్కడనే ఉంటాము, మాకు ఇంకా ఫ్యామిలీ లేరు, నా కొడుకు మళ్ళీ నేను చూడలేకపోతాను అన్న భావన ఉన్నా కూడా వాళ్ళు మనకు అందరి కోసం, మన ప్రజల కోసం, మన పోరాటాల కోసం మన అందరిని విడిచిపెట్టి ఆ ఉద్యమాలు చేసుకుంటూ మళ్ళీ వాడిని చూస్తానో లేదో, నా భార్యను చూస్తానో లేదో, మా అమ్మని చూస్తానో లేదో, ఎంతో మందికి ఎన్నో ఆస్తులు సంపాదించారు, ఎంతో మందికి ఎన్నో పోడు భూములు సంపాదించారు, ఎంతో మందికి ఎన్నో సంపద సంపాదించి పెట్టారు. కానీ మాకు మాత్రం ఇచ్చింది మాత్రం ఒక ఆయన విలువలు ఒక్కటే. ఆ విలువలు కాపాడుకుంటూ మేము ఇంత దాకా వచ్చాము. నేను అనుకుంటా ఉండేవాడిని, చిన్నప్పుడు మేము అందరం ఒకే స్కూల్లో పెరిగాము, నేను కృష్ణన్న శ్రీను అందరం ఒకే స్కూల్లో. ఆ ముగ్గు వచ్చేది మా కోసం, మా నాన్న ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు సివిల్ డ్రెస్ లో, ఎక్కడో వచ్చి ఒక్కసారి వచ్చినట్టు గుర్తు నాకు కూడా. మా అమ్మ కూడా ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేది. మాకే తెలియదు. మేము అనుకున్నాం కదా ఆ తర్వాత మేము ఫస్ట్ సెకండ్ క్లాస్ వరకే కలిసి చదువుకున్నాము, తర్వాత అందరం విడిపోయినాక ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండే, ఇలా రావడం అన్నది కూడా నాకు చాలా ఆనందంగా వేసింది. అంటే ఫ్యామిలీ దూరం అయినప్పుడు అంటే వాళ్ళు ఏ మార్గాలు నడవచ్చు, మాకు ఎవరు లేరు కదా, మేము మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, మాకు చెప్పే వాళ్ళు కూడా లేరు అనుకునే విధంగా ఉంటారు. కాబట్టి చాలా ఫ్యామిలీస్, చాలా పిల్లలు వాళ్ళు ఆ మార్గం వైపు వెళ్లకుండా వాళ్ళ నాన్నగారి ఆశయాలు కొనసాగిస్తూ వారి నానమ్మ ఎలా అయితే పెంచిందో నాకు కూడా మా అమ్మమ్మ అలానే చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చింది. అలానే మేమందరం కూడా వారి ఆశయాలు కొనసాగిస్తూ ఇంత స్థాయికి వచ్చాము. ఇంత స్థాయికి వచ్చి ముందు కూడా మేమందరం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. సీను కృష్ణ అంటే ఇప్పుడు జాబ్ లో బిజీ అయిపోయిండు, అప్పుడప్పుడు మేము కలుస్తూ ఉంటాము, కానీ సీను అయితే నాకు రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాడు. మేము ఆయన చేసిన పిహెచ్డి మీద, ఆయన చేసిన ఒక థీసిస్ మీద అయితేంది, ఆయన నక్సల్బరీ మూవ్మెంట్ మీద అయితేంది, ఆయన ఏదైతే చేశారో అవన్నీ నాతో డిస్కస్ చేసుకుంటూ నా సలహాలు, నా సూచనలు, మరి ఆయన సలహాలు, ఆయన సూచనలు, ఆశయాలు మేము అందరము డిస్కస్ చేసుకుంటూ మరి మనము ఏదైనా కూడా మన ఊరికో మన ప్రాంతానికో ఏదో ఒకటి చేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనము మరి కమర్షియల్ గా ఆలోచించద్దు అనే భావనతో ఎప్పటికే ఉంటాము. ఎందుకంటే మేము తప్పు చేసినా కూడా మా పై నుండి మా నాన్న చూస్తా ఉంటాడేమో, అరే తప్పు చేస్తాను మా కొడుకు ఏమైనా అవుతుందేమో, మళ్ళీ నాకు కూడా అంటే మనసులో గిల్టీ ఫీల్ అవుతా ఉంటాం అనమాట. కొంచెం తప్పు దానికి వెళ్ళినా కూడా, కొంచెం ఇవి డబ్బులు ఉన్నప్పుడు కొంచెం కమర్షియల్ ఆలోచించినా కూడా మాకే వెళ్ళని అనిపిస్తుంది. అందుకనే మేము కూడా ఆ చెడు మార్గంలో వెళ్ళకుండా ఎప్పుడు ఒక మంచి మార్గం వైపు వెళ్ళాలని చెప్పేసి మేము అందరం కూడా డిసైడ్ అయిపోయి రాబోయే రోజుల్లో తప్పకుండా మా నాన్నగారు దేవన్న గారు ఏవైతే ఆశయాలు అయితే ఉన్నాయో ఆ ఆశయాలను ముందుకు సాగే విధంగా తప్పకుండా మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఒక చిన్న మాట, ఆపరేషన్ కగార్ గురించి యోచన గారు అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు మాట్లాడారు. నిజంగానే ఆపరేషన్ కగార్ని నిజంగానే నిలిపివేయాలి. ఎందుకంటే మన దేశ ప్రజలనే చంపుకునే ఒక దౌర్భాగ్యం మనకి వచ్చిందంటే అది ఎంత వరకు అన్యాయం పడుతుంది. ఇక్కడ ఒకటి టెర్రరిస్టులు చంపకుండా కరాచీలో ఒకటి ఉద్యమం అవుతుంది. కరాచీలో వాళ్ళందరూ బాగులు వెలుస్తారు, ఒక 2 రోజులు ఆపేసారు. అది మనకి ఏదైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని మాత్రం ఆపేసి మన ఇంటర్నల్ గా మన కోసం, మన ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళని చంపడం అన్నది ఒక దుష్ట పాలన అని చెప్పేసి మనం అందరం కూడా ప్రశ్నించాలి. ఎందుకంటే హెచ్సిలో 400 ఎకరాలు పోతేనే మనం అందరం ప్రశ్నించడం. ఇప్పుడు ఒడిశా, ఛత్తీస్గఢ్ లలో కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు పోతున్నాయి. మరి అక్కడ ఆదివాసులని బయటకు తీసుకొస్తున్నారు. ఆదివాసులు బయటకు తీసుకొచ్చి ఏం చేస్తున్నాయా అంటే
వాళ్ళని మైదాన ప్రాంతంలో పెడతారు. మైదాన ప్రాంతంలో పెట్టినాక వీళ్ళందరికీ ఏమనుకుంటారు, అరే అందరు మైదాన ప్రాంతంలోకి వచ్చారు కదా, మరి మీకు ఎందుకు రిజర్వేషన్లు, అందరు మంచిగా ఉన్నారు, మంచిగా బతుకుతారు కదా, మీకు ఎందుకు రిజర్వేషన్లు అంటే ఇక్కడ ఎవడు అక్కడ దాన్ని అసలు రిజర్వేషన్ ఉపయోగించుకునే వాళ్ళు లేదా, ఏం లేదా. కాకపోతే అందరి దృష్టిలో మాత్రము అందరు మైదాన ప్రాంతంలో బతుకుతారు. ఇప్పుడు అడవులలో ఎవరు లేడు కాబట్టి ఈ రిజర్వేషన్లు తీసేయాలి, ఇవి ఉండద్దు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ రాబో రోజుల్లో ఈ ఉద్యమం తీసుకొస్తారు. అంతకు ముందు మనందరం కూడా యూనిటీగా ఉండాలి, యూనిటీగా పోరాడాలి. ప్రతి ఒక్కరూ ఫేస్బుక్ లలో ఇన్స్టాగ్రామ్ లలో పెట్టడం కాదు, మీ యొక్క ఆలోచనలు బయటకు వచ్చి ప్రశ్నించినప్పుడే. మొన్న దాకంటే మీరు నక్సలైట్లు అందరు వైరు కాబట్టి నక్సలైట్లు చంపుతున్నారు కాబట్టి ఇప్పుడు అప్పుడంటే వాళ్ళకి అప్పుడు వాళ్ళ గన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అవి మా ఇల్లీగల్ అన్నారు. కానీ ఇప్పుడు అవి కాదు కదా, మీకు ఫోన్లు ఉన్నాయి, ఫోన్లలో మీరు ప్రశ్నించండి. కొంచెం ముందుకు వచ్చి ఇప్పుడు ఏమైతే ఉన్నారో విమలక లాంటి వారు, విగ్రేషన్ లాంటి వారు, అలాగే పుష్పక లాంటి వారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు పార్టీలలో ఉన్న బూర్జువా పార్టీలు మీ అందరూ ఉన్నా కూడా అవన్నీ అనుకోండి, మా బ్లడ్ అయితే ఏదైతుందో ఇంకా ఆ యొక్క జ్ఞాపకాలు, ఆ యొక్క ఆశయాలు మేము ఎప్పుడు మర్చిపోం కనుక వాళ్ళు ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ మార్గాలను మనం అందరం నడవాలి, నడిచి ప్రశ్నించే ఒక తత్వం అందరం నేర్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇలాంటి ఒక మంచి మంచి కార్యక్రమాలు, అలాగే ఇక్కడ లైబ్రరీ నిర్మిస్తా ఉన్నారు, తర్వాత ఇక్కడ స్మృతివనం నిర్మిస్తా ఉన్నారు. దానికి కూడా తప్పకుండా నా హెల్ప్ ఇప్పటికే ఉంటుంది, దానికి కూడా నా హెల్ప్ తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎప్పటికైనా మేమందరం కలిసి ఉండి మీ అందరి ముందు మళ్ళీ రామన్న భరతన్న రూపంలో మేమందరం మీ ముందు ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి వీటిలో వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.